పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు ఒక మాట చెప్తూ ఉన్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 25వ వచనం నుండి ఎవరైనా చదవండి. చాలా జాగ్రత్తగా యేసుప్రభు వారు చెప్పిన మాటల, ఏ ప్రవక్తలు చెప్పిన మాటలు కాదు, యేసుప్రభు వారు చెప్తున్న మాటల. ఎందుకంటే మన గురి ఒకటే, మన గురి ఒకటే. పరిశుద్ధ గ్రంథ లేఖనాలు చెప్పబడుతున్న మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుకొని ఇందులోకి వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన ఏటట ఏ పిలుపు? ఎలాగా? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగిన బహుమానము పొందవాలనని గురి వద్దకే పరిగెడుచున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. నిన్న మొన్న రష్యాలోనో ఎక్కడో ఒలింపిక్స్ గేమ్స్ స్టార్ట్ అయ్యాయి. అమెరికా నుండి 500 పై మంది అక్కడ పోటీలకు వెళ్ళారు. ఇండియా నుండి మటుకు 117 మంది పోటీలకు వెళ్ళారు. వీళ్ళందరూ దేనికంటే అక్కడ పెడుతున్న పోటీల్లో ఒక గురి ఉంటుంది, అది టార్గెట్ కొట్టాలి. గన్ షూటింగ్లో కానీ, బాణం విషయంలో కానీ, రన్నింగ్లో కానీ, 100 మీటర్స్ కానీ, 200 మీటర్స్ కానీ, 400 మీటర్స్ కానీ, 800 మీటర్స్ కానీ, ఇవన్నీ ఒక గురి ఉంటుంది. ఏంటి ఆ గురి? ఇంత సమయానికి వారు అక్కడికి చేరాలి. అర్థమవుతుందా? ఎంత సమయానికి? వాళ్ళు ఒక టైం పెడతారు, ఆ టైంకి అక్కడ చేరాలి. ఆ టైంకి అక్కడ వారు చేరగలిగితేనే వాళ్ళకి ఆ బహుమతి, చేరలేకపోతే బహుమతి రాదు. ఫస్ట్ చేరిన వాళ్ళకి ఏమొస్తుంది? గోల్డ్ మెడల్ వస్తుంది, రెండో వాడికి సిల్వర్ మెడల్ వస్తుంది, మూడో వాడికి బ్రాంజ్ మెడల్ వస్తుంది. ఈ మెడల్ బ్రాంజ్ మెడల్ కోసం ఆలోచించడు, సిల్వర్ మెడల్ కోసం ఆలోచించడు, గోల్డ్ మెడల్ మీదే గురి పెడతారు. గోల్డ్ మెడల్ మీదే గురి పెడతారు. ఇది జరగడానికి ఒక సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది. ఒక ఆయన్ని ఎంపైర్ కింద పెడతారు. ఎంపైర్ కింద పెట్టిన తర్వాత విజిల్ వేయడం కానీ, లేకపోతే 1 2 3 అని చెప్పడం కానీ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు విజిల్ ఎప్పుడు వేస్తారా అని వీళ్ళు ఏం చేస్తారు? ఈ పరుగు పందెంలో ఉన్నోళ్ళు కానీ, గన్ షూటింగ్ చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే బాణం విసురుతున్న వాళ్ళు కానీ, ఇంకా వేరే వేరే ఒలింపిక్స్లో ఎన్ని గేమ్స్ అయితే ఉన్నాయో ఆ గేములు అన్ని విషయంలో కూడా ఒక ఎవరు పడతాడు వెళ్ళిపోయి నేను గెనకూడేతాను అన్నా కాదు, వాళ్ళు చెప్పిన సమయానికే కొట్టాలి. కాబట్టి వాళ్ళు గురి తప్పకుండా కొట్టాలి. ఎన్నో వాళ్ళందరూ గురి మీద కొట్టగలరా? ఎన్నో వాళ్ళందరూ గెలిచగలరా? గెలలేదు. అమెరికా నుండి 500 మంది వెళ్ళినా వాళ్ళు గెలలేరు. అందులోనే ఇండియా నుండి 117 మంది వెళ్ళినా వాళ్ళందరూ గెలలేరు. కానీ గెలాలని ఆస్తి వెళ్తారు, గెలాలని ఆస్తి వెళ్తారు. ఎక్కడ జరుగుతుంది? రష్యాలోనా? ప్యారిస్లో జరుగుతూ ఉన్నది. అంటే ఎప్పుడో 5 సంవత్సరాలకు ఒకసారో మరి 2 సంవత్సరాలకు ఒకసారో ఒలింపిక్స్ ఎప్పుడు పెడతారో నాకు అవగాహన లేదు. కానీ దాని ప్రకారంగా వాళ్ళు ఎప్పుడు ఏ దేశంలో పెడతారో, వాళ్ళు ఎప్పుడు పిలుపు వస్తుందో ఆ పిలుపుకి పరిగెట్టడానికి సిద్ధపడతారు. దానికి ముందుగా వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేస్తారు. సడన్గా తీసుకెళ్ళిపోయి లేకపోతే రాజునో లేకపోతే గోవిందుని ఎవరినో తీసుకెళ్ళిపోయారా పరిగెట్టరా అంటే పరిగెట్టగలడేటి? పరిగెట్టలేడు. కానీ ఇండియా నుండి చాలామంది ఆ ఒలింపిక్స్కి వెళ్ళాలనే గురి కలిగి ఒలింపిక్స్లో వాళ్ళు ఆ పథకం కొట్టడం రెండో విషయం. దానికి ముందుగా ఒలింపిక్స్కి వీళ్ళు వెళ్ళాలంటే వీళ్ళు ముందుగా కింద నుండి ఒక్కొక్క దాన్ని కొట్టుకొని రావాలి. డైరెక్ట్ ప్రాక్టీస్ చేసిన పంపించరు. కింద నుండి డిస్ట్రిక్ట్ లెవెల్లో కొట్టాలి, స్టేట్ లెవెల్లో కొట్టాలి, నేషనల్ లెవెల్లో కొట్టాలి. ఒలింపిక్స్ ఇంటర్నేషనల్ లెవెల్. ఫస్ట్ ఎక్కడ? డిస్ట్రిక్ట్, తర్వాత స్టేటు, తర్వాత నేషనల్, తర్వాత ఇంటర్నేషనల్. అంతేగాని డిస్ట్రిక్ట్ కొట్టలేనాడు డైరెక్ట్గా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతారా? వెళ్ళలేదు. స్టేట్ కొట్టలేనాడు డైరెక్ట్గా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతారా? వెళ్ళలేదు. వెళ్ళగలరా? ఎవడు? నేషనల్ కొట్టినోడు కూడా ఒలింపిక్స్కి వెళ్ళలేడు. మీకు అర్థమవుతుందా? ఆ కొట్టిన దాంట్లోనే మళ్ళీ కొంతమందిని ఏం చేస్తారంటే ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసి ఎవడు ఈ దేశానికి బహుమతి తేగలరు అని ఆలోచన ప్రకారంగా పంపిస్తారు. వెళ్ళిన వాళ్ళందరూ బహుమతి తేగలరా? తేలేరు. కానీ ఒలింపిక్స్ అక్కడ పెట్టినా బహుమతులు తేవాలని వీళ్ళు ఉద్దేశంతో ఉన్నా వారు ఇచ్చిన టైంకు అక్కడ చేరకపోతే, ఆ గురికి చేరకపోతే
వీళ్ళెంత ప్రయాసపడింది కూడా వ్యర్థమే. ప్రియమైన దేవుని సంగమా, ఒక్క విషయం వినండి. అలాగే మనము గ్రంథాన్ని డిస్టిక్ లెవెల్లోని అర్థం చేసుకోవాలి, స్టేట్ లెవెల్లోని అర్థం చేసుకోవాలి, నేషనల్ లెవెల్లో అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇంటర్నేషనల్ గురిని నువ్వు కొట్టేస్తావు. ఎందుకు? నిన్ను పిలిచినోడు నమ్మదగిన వాడై ఉన్నాడు. నిన్ను పిలిచినోడు నమ్మదగిన వాడై ఉన్నాడు. ఈ బహుమతి సంపాదిస్తేనే ఇండియా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఒక 500 గజాల స్థలమో 1000 గజాల స్థలమో లేకపోతే ఎన్నో 100 కోట్లు వాళ్ళకి బహుమతికి ఇస్తారు. చాలా జాగ్రత్తగానండి. ఏది? దేశానికి పేరు తెచ్చారనే ఉద్దేశములతో. ఇదిగో ఇన్ని మెడల్స్ వచ్చాయి, ఇన్ని సిల్వర్ మెడల్స్ వచ్చి, ఇన్ని గోల్డ్ మెడల్స్ వచ్చి, ఇన్ని బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి కనుక దేశానికి వీరి పేరు తీసుకొచ్చారు కనుక వీరు లైఫ్ లాంగ్ బ్రతికినంత కాలం వాళ్ళకి పెన్షన్ ఇస్తారు, వాళ్ళకి ఏమొచ్చి బహుమానం ఇస్తారు. అది కాకుండా కమర్షియల్తో ఏదో పెద్దది 1000 గజాలు 2000 గజాలు 500 గజాలు ఒక బహుమతి ఇస్తారు. కానీ బహుమతి ఇక్కడే ఉంటుంది, కొంతకాలానికి వీళ్ళు ఇక్కడ ఉండరు. ఉంటారా? వాళ్ళకి ఇచ్చిన బహుమతి ఇక్కడే ఉంటుంది, ఆ స్థలం ఇక్కడే ఉంటుంది. ఆ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవచ్చు, ఏదైనా కొట్టుకోవచ్చు. ఆ డబ్బులతో ప్రతి నెల వాళ్ళు జీవనోపాధి చేసుకోవచ్చు. కానీ కొంతకాలం ఉంటారా? ఉండరు. ఇచ్చినోడు ఉండడు, పుచ్చుకున్నోడు ఉండడు. ఇచ్చిన వాళ్ళు ఉండరు, పుచ్చుకున్న వాళ్ళు ఉండరు. కానీ ఇచ్చినోడు ఉంటాడు మన దాంట్లో, పుచ్చుకున్నోడు కూడా ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్ర. ఇచ్చినోడు నమ్మదగిన వాడు, పుచ్చుకున్నోడు కూడా ఎలాగ ఉండాలి? నమ్మదగిన వాడుగా ఉండాలి. అదే చెప్తున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:14 చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు నాకు. దేశంలో అందరికీ ఆ పిలుపు రాదండి. ప్రపంచంలో అందరికీ ఆ పిలుపు రాదు. భూలోకంలో అందరికీ ఆ పిలుపు రాదు. ఈరోజు మీరు ధన్యులు. ఎందుకు? ఆ పిలుపు మీకు వచ్చింది కాబట్టి ఈరోజు యేసుప్రభు యందు విశ్వాసం ఉంచగలిగారు, బాప్తిసాలు పొందగలిగారు, యేసుప్రభు శరీరం యేసుప్రభు రక్తము త్రాగడానికి యోగ్యత గలవారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే కదా చెప్పాడు యోహాను సువార్త ఎంత 5:44 నా తండ్రి చేత ఆకర్షింపబడతానే తప్ప ఎవడు నా యొద్దకు రానల్లడు. నా తండ్రి ద్వారా ఆకర్షింపబడాలి, నా తండ్రి ద్వారా మీకు బోధింపబడాలి. అప్పుడు మాత్రమే నా యొద్దకు రాగలరు. నా యొద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రమున బయటికి త్రోసిపుచ్చలేను. అనేకులకు ఉందండి, అనేకులకు ఉంది. ఏమని? యేసు ప్రభు దగ్గరకు వస్తే మా అప్పులు పోతాయని, యేసు ప్రభు దగ్గరకు వస్తే మా రోగాలు పోతాయని, యేసు ప్రభు దగ్గరకు వస్తే ఇప్పుడు ఇల్లు పోయి పెద్ద ఇల్లు వస్తుందని, యేసు ప్రభు దగ్గరకు వస్తున్నా ఇప్పుడు డొక్కు సైకిల్ పోయి మంచి కారు వస్తుందని. నాకు ఒక విచిత్రకరమైన సంఘటన చాలా రోజుల నుండి మనసును కొలుస్తూ ఉందండి. చాలామంది అంటే నేను సేవకులను తప్పు పట్టడం కాదు కానీ, సేవకులు నేను విమర్శించడం కాదు కానీ, ఒక విషయం దేవుడి నామానికి అవమానం కలిగిస్తూ ఉన్నారు. ఏది దేవుడి నామానికి అవమానం కలిగిస్తున్నారంటే చాలా చక్కగా వినండి. ఈ మధ్యన ఏ గొడవలు జరుగుతున్నాయి? క్రైస్తవులకే గొడవలు జరుగుతున్నాయి, పాస్టర్లకే గొడవలు జరుగుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఒక్క విషయం నాకు అప్పటి నుండి మదిని దోస్తూనే ఉంది. ఈయనేదో అంటున్నాడు, ఆయన ఏదో అంటున్నాడు, అక్కడి వరకు బాగానే ఉంది. కానీ వీళ్ళిద్దరి మధ్యనే ఎవరు అవమానించబడుతున్నారు? దేవుడు అవమానించబడుతున్నారు. ఇంతకుముందు టెక్నాలజీ ఉందో లేదో, ఎప్పుడు మన తాతల పెత్తాతల్లో ఎప్పుడో టెక్నాలజీ అలాగ ఉండండి. ఎందుకంటే పూర్వం జరిగిందే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరిగిందే రాబోయే కాలంలో జరగబోతుంది కనుక అప్పుడు ఎవ్వ ఉంటుంది ఇలాగా సెల్ ఫోన్లు అన్నీ అప్పుడు అందరూ అనుభవించారు. మనమే కొత్త అనుకున్నాం, మనకి ఇది కొత్త. కాబట్టి ఏ విషయం అని వెంటనే ఏం చేస్తున్నారు? యూట్యూబ్లో పెట్టేస్తున్నారు. అక్కడ జరిగింది ఒకటే, దానికి కొంత పోత పోసి పెట్టేస్తున్నారు. ఆ ఒక్కడేటో తెలుసా? నాకు ఇప్పటికీ అనుమానం ఏంటంటే చాలామందిని ఈ మధ్యన పాస్టర్ల పేర్లు చెప్పను కానీ స్వస్థతల మీద అద్భుతాల మీద ఆధారపడి ఉన్నారు. స్వస్థతల మీద అద్భుతాల మీద ఆధారపడి ఉన్నారు. ఒక ఆయన అంటాడు నిజంగా అద్భుతాలు జరిగితే ఇంకా హాస్పిటల్ ఎందుకని ఒక ఆయన అంటాడు. లేకపోతే ఒక ఆయన అంటాడు లేదు మాకు సంఘాలలో కొంతమంది పుట్టుగుడ్డు వారు ఉన్నారు, మోగవారు ఉన్నారు, వాళ్ళందరినీ నీ దగ్గరికి తీసుకొస్తాను, నువ్వు అద్భుతాలు చేయగలిగితే వాళ్ళని చేసేయండి అంటున్నాడు. ఇది అంతా సంగతి పక్కన పెట్టేద్దాం. ఒక విషయం మటుకు నా మనసును అలా దోస్తూ ఉన్నది. రెండోది, దేవుడు నామానికి వారు అవమానం కలిగిస్తున్నారు. ఇది ఆ విషయం ఏంటంటే ఉదాహరణకి చిన్న మాట చెప్తాను. ఈ సభకు వచ్చారు, బోల్డ్ మంది సభకు వచ్చారు, వాక్యం వింటూ ఉన్నారు. ఒకళ్ళని డైరెక్ట్గా దేవుడు చెప్పాడని పేరెడి పిలిచాను. చాలా జాగ్రత్తగా ఉన్నాడమ్మా, అర్థం అవ్వకపోతే మళ్ళీ అడగండి. దేవుడు నాకేం చెప్పాడు? ఆ పేరు నాకు చెప్పాడు దేవుడు. డైరెక్ట్గా పేరెడి పిలిచాను. పిలగానే అమ్మా తొందరగా రా, భారతి దేవుడు
నీ పేరు నాకు బయలుపరిచాడు, భారతీయ తొందరగా రా అనగారే ఆ జనాల్లోనే భారత అన్నోళ్ళు ఎవరో లెగిస్తారు, వాళ్ళని ఒకళ్ళిద్దరు పట్టుకొని వస్తారు, తీసుకొస్తారు, స్టేజ్ ఎక్కిస్తారు. అక్కడ వరకు బాగుంది. అమ్మా నీ పేరు నాకు తెలుసా అంటే ఆవిడంట నా పేరు మీకు తెలియదండి అని. మరి నీ పేరు నాకు ఎలా తెలుసా? దేవుడు చెప్పాడు. అక్కడ వరకు దేవుడికి స్తోత్రం. చాలా జాగ్రత్త, అక్కడ వరకు దేవునికి స్తోత్రం. అమ్మా నీకేం బాధలు ఉన్నాయి, నీకు అప్పులు ఏమైనా ఉన్నాయా, నీకేమైనా రోగం ఉందా అడిగిన దగ్గరే నాకు తెక్కొస్తుంది. చాలా జాగ్రత్త వినండి. దేవుణ్ణి ఎంత అవమానపరుస్తున్నారంటే పేరెట్టి పిల్లడం మాత్రమే దేవుడికి తెలుసు. దేవుడికి వాళ్ళ అప్పులు తెలియదు, ఆవిడకు ఉన్న రోగము చెప్పడం. నీకు అర్థమైందా? ఇక్కడ లాజిక్ అర్థమైందా మీకు? పేరు దేవుడు చెప్పాడని చెప్తున్నారు. అమ్మా స్వప్న అర్థమవుతుందమ్మా? దేవుడు పేరు చెప్పాడని చెప్తున్నాడు. పేరు చెప్పిన దేవుడు ఆ భారతికి ఏ రోగం ఉందో చెప్పడా? ఆ భారతికి ఎంత అప్పు ఉందో చెప్పడా? ఆ భారతి నడవగలదో లేదో చెప్పడా? అవి చెప్పడాట దేవుడా. అంటే దేవుడికి పేర్లు మాత్రమే తెలిసి ఇంకెవడికి తెలియదు. ఎందుకు? నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను అన్నాడు కదా. ఈతో చెప్పేస్తాడు. ఈ పేరు ఎప్పుడైతే భారత్ అని చెప్పగానే ఈ స్టేజ్ మీద కగ్గానే 100 కేజీలలాగా ఊగిపోతుంటుంది. ఊగిపోయి అమ్మో దేవుడు నన్ను పేరెట్టి పిలిచాడని చెప్పి, అమ్మా నీకేం బాధ ఉంది అంటే, అయ్యా నా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా? దేవుడు ఈ ధర్మనే నీ కిడ్నీలో రాళ్ళు తీసిపోతున్నాడు. దేవుడు కిడ్నీలో రాళ్ళు నేను తెలియదు, పేరు చెప్పినాడు కిడ్నీలో రాళ్ళు నేను తెలియదండి దేవుడికి. ఇదేంటండి ఇది? నా దేవుడైతే అలాంటోడు కాదండి. నీ హృదయంలోని ఆలోచన పుట్టక మునిపే ఎరిగిన వాడై ఉన్నాడు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవులను ఇవ్వాలని గుర్తు ఎరిగినప్పుడు ఏంటంటే ఆవిడ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని నా దేవుడికి తెలీదా? పేరు మాత్రమే నా దేవుడు చెప్పగలరా? ఏమండి ఓ శ్రీనివాస అనగానే శ్రీనివాస అని తీసుకొస్తున్నారు స్టేజ్ మీదకి. తెచ్చి నుంచో పెడుతున్నాడు. నీ పేరు నాకు తెలుసా? తెలీదు. మరి నీ పేరు నేను ఎలా పిలగలిగాను? నా దేవుడు చెప్పాడు, నీ పేరు శ్రీనివాస్. నీకే ప్రాబ్లం ఉంది? అక్కడ నాకు తెక్కొస్తుంది. ఆడ పనికి పనులు ఏడు చేస్తాడు తెలుసా? సార్ నాకు 10 లక్షల అప్పు ఉంది సార్. ఇదేంటండి శ్రీనివాస్ అని పేరెట్టి పిలవగలిగినోడికి దేవుడికి ఆడికి 10 లక్షల అప్పు ఉందని తెలీదా? అంటే నా దేవుడు 10 రూపాయల బిళ్ళలు అంటాడు. ఒక పక్కే బొమ్మ, ఒక పక్క బోకు. అర్థమైందా? 10 రూపాయకి ఎలా ఉంటుంది? 10 రూపాయలు కానీ రూపాయి కానీ ఏ కాస్ట్ కానీ ఒక పక్క బొమ్మ ఉంటుంది, ఒక పక్క బోకు ఉంటుంది. అంటే బొమ్మ మాత్రమే చెప్పగలరు, బోకు నా దేవుడు చెప్పలేడు. ఆడే చెప్పాలి, ఎవడో వచ్చినోడు చెప్పాలి. ఇక్కడ మీకు అర్థమవుతుందా? పేరు చెప్పగలిగిన దేవుడు ఆయనకి 10 లక్షల అప్పు ఉందో, 5 లక్షల అప్పు ఉందో, వాళ్ళ ఆవిడ ఎవరితో వెళ్ళిపోయిందో, వీడి ఇంట్లోనే వీడి మనశ్శాంతి లేదో, లేకపోతే వీడు ఎవరితో తిరుగుతున్నాడు దేవుడికి తెలీదా? ఆడ చెప్పాలా? ఒక దగ్గర చెప్తాడు. నిజంగా ఏట్రా బాబు ఈ కర్మ. అడుగునోడికి బుద్ధి లేదు, చెప్తున్నోడికి బుద్ధి లేదు. ఈ ఒక్క పాయింట్ రేజ్ చేస్తాడేమని చెప్పగలడా? ఒక దగ్గర ఒక సంఘటన జరుగుతుంది యోహాను సువార్తలో. ఎవరిని పిలిచాడు? సీమోను కుమారుడు అయిన పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. చాలా జాగ్రత్త అన్నాడు. ఏమని పిలుస్తున్నాడు చదవండి. అయితే 21వ అధ్యాయం 15 వచనం చదవండి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను, యోహాను కుమారుడైన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుతారా ఎరగడా? మరి ప్రేమించుచున్నావా అని అడిగాడు అనుకో, ఈ మాటను తెచ్చేస్తాడు. మరి యేసుప్రభు అడగలేదు ఏంటి? యేసుప్రభు ఆడు ప్రేమిస్తున్నాడో లేదో తెలీదా? అర్థమవుతుందా? సీమోను పేతురు యేసుప్రభుని ప్రేమిస్తున్నాడో లేదో తెలీదా? తెలుసుండి ఎలాగడిగాడు? అందుకే మేము అలాగడిగామంటున్నారు. వాక్యాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. సీమోను పేతురు యేసుని ప్రేమిస్తున్నాడో లేదు యేసుప్రభుకి తెలీదా? తెలుసలేదా? మరి తెలుసుండి ఎందుకు అడిగాడు? ఇంకో విషయానికి వెళ్తే ఆది కాలంలోనే ఆదాము అవ్వ దేవుడికి విరుద్ధంగా పాపం చేసి వారు పొదల మధ్యలో దాక్కుంటే
ఆదాము ఎక్కడున్నావు అని అడిగాడు. ఆదాము ఎక్కడున్నాడు? దేవుడు తెలియకపోతే ఆయనేం దేవుడు అని మనమే ఆయన నమ్మడం అండి. ఆదాము ఎక్కడున్నాడు కూడా తెలియకపోతే ఆయన దేవుడు అవుతాడా? మరి ఎందుకు అడిగాడు? వాడు తప్పు చేస్తున్నాడు గనక వాడు తప్పు వాడి చేతే చెప్పించాలి. 139వ కీర్తనలో ఏమని చెప్తున్నాడు? నువ్వు కూర్చుండుటియు నువ్వు లేచుటియు రాశాడే లేదా? చదవండి 139వ కీర్తనలో. నీవు కూర్చుండుటియు యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలిసై ఉన్నది. ఏంటండి ఆ మాటలు? నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను. ఏంటండి ఆ మాటలు? నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఏంటండి తెలీదా? తెలుసా? అయినా తెలుసుండి ఎందుకు అడిగాడు? పేతురు దుడుకు పేతురు గనుక పేతురు యొక్క ఆలోచన స్థిరపరచాలి. పేతురికి సంఘాన్ని అప్పచెంపబోతున్నాడు. పేతురు ద్వారాగా సంఘాన్ని మేపబోతున్నాడు. ఆ మేపబోతున్నోడికి ఏముండాలి? సహనం ఉండాలి. ఏముండాలి? సహనం ఉండాలి. ఎందుకంటే సంఘంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలతో ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలు అనొచ్చు. అయినా సంఘ కాపురు దాన్ని ఏం చేయాలి? తట్టుకోగలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, పేతురుతో ఏమంటున్నాడు? నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. మళ్ళీ రెండోసారి నన్ను ప్రేమించుచున్నావని రెండవసారి అతను అడుగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడగగా నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు అది అవన్నీ తీసివేయాలి. ఎందుకంటే అవన్నీ ఆయనలో ఉన్న పనికి మాలిన యొక్క ఏర్లు. ఆ ఏర్లన్నీ ఏం చేయాలి? తీసియాలి. వ్యసనపడి ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు. చాలండి. ఏమంటున్నాడు? నీవు సమస్తమును ఎరిగిన వాడవు. మరి ఈ పాస్టర్ గారికి పేరెట్టి శ్రీనివాసనో లేకపోతే అబ్రహామనో లేకపోతే మరొకటనో లేకపోతే అశోకని ఇశోకని పిలిచి స్టేజ్ మీదకి తీసుకురాగలిగినానికి ఆడికి ఏ సమస్యలు ఉన్నాయో తెలీదా? తెలియదండి. ఆయన అడుగుతాడనమాట. శ్రీనివాసు అనగానే ఈడు ఎప్పుడైతే పేరెట్టి పిలవగానే ఈడు ఉద్దుబ్బలైపోయి ఆనందం వచ్చేసి సార్ నాకు 5 లక్షల అప్పు ఉందండి. ఎక్కడి నుండి వచ్చావు? అది దేవుడికి తెలియదు, ఈడు చెప్తేనే తెలియాలి. అర్థమవుతుందా మీకు అక్కడ లాజిక్? పాపం దేవుడికి ఈడు ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు. ఖమ్మం నుండి వచ్చాడా, రాజమండ్రి నుండి వచ్చాడా, కాకినాడ నుండి వచ్చాడా, లేకపోతే ఏది అనకాపల్లి నుండి వచ్చాడో దేవుడికి తెలియదు. పాపం దేవుడికి తెలిసిందంటే ఏంటంటే పేరు మాత్రమే. దేవుడికి తెలిసిందేంటి? పేరు మాత్రమే. ఎందుకంటే నిన్ను పేరుటి పిలిచేవాడు నేను అన్నాడు కాబట్టి తక్కిని అని తెలియదు. పాపం ఈ పేతురికి తెలియక అనేసాడు ఏమని? నువ్వు సమస్తమును ఎరిగిన వాడు అని. పాపం పేతురికి తెలియక ఏమనిస్తాడు? నువ్వు సమస్తమును ఎరిగిన వాడు అని. ఒక ఆయన దగ్గరికి రాకముందే యేసుప్రభు అంటాడు, నీవు నన్ను ఎలాగా పిలిచావు అంటే నువ్వు అక్కడుండి ఆయనతో సంభాషణ చేస్తున్నప్పుడే నీ హృదయాన్ని నేను చూశాను అన్నాడండి. మన దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడా. అనగానే శ్రీనివాస్ ఎప్పుడైతే స్టేజ్ ఎక్కిపోగానే ఎంత అప్పు ఉందంటే చెప్తాడు. 5 లక్షలు ఉందా, 10 లక్షలు ఉందా. ఎక్కడి నుండి వచ్చావంటే ఏ కర్నూలు నుండి వచ్చానో, లేకపోతే ఏ కడప నుండి వచ్చానో, ఏ రాజమండ్రి నుండి వచ్చానో, ఏ విజయం అక్కడి నుండి ఇక్కడికి వచ్చావా? సరే శ్రీనివాస్, నీ అప్పులు పోతున్నాయి, దేవుడు నీ అప్పుల నుండి తీసేస్తున్నాడని చెప్తాడు. నా చేతిలోంచి ప్రభావం బయటకు వచ్చేస్తుంది, నా చేతిలోంచి
శక్తి బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే యేసుప్రభు వస్త్రంలోంచి శక్తి వెళ్ళిపోయింది కదా. యేసుప్రభు కంటే గొప్పడు లేకపోతే యేసుప్రభుతో సమానుడు కనుక ఈ పాస్టర్ గారు ఒంట్లోంచి ఏం వెళ్ళిపోతుంది? శక్తి వెళ్ళిపోతుంది. ఇలా చేతిలో చేయేస్తే నీ అప్పులు పోయి అంటాడు. ఆ నెల్లి ఎంక్వైరీ చేసి అప్పు పోపతి ఇంటికాడ కూర్చోబెట్టేయాలి మనం తెచ్చి, అంతే కదా. పబ్లిక్లో స్టేజ్ మీద చెప్పారు కదండి, అప్పులు పోయితే నాలోంచి ప్రభావం బయటకు వెళ్తుంది. శ్రీనివాస్, నీ 10 లక్షల అప్పు పోయింది, 5 లక్షల అప్పు పోయింది, నీ 15 లక్షల అప్పు పోయింది, నువ్వు పెడుతున్న బిజినెస్ బాగా ఆశీర్వదింపబడుతుంది అన్న. ఏం జరగలేదు అనుకో, అప్పుడు ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలి? ఆడింటికి వెళ్ళి కూర్చోవాలి. ఎవర్రా బాబు నువ్వు అంటాడు. అప్పటికి వెళ్ళి ఇంటికాడ కూర్చుంటే అప్పుడు గుర్తురాదు, ఏది రాజమండ్రి నుండి వచ్చాడు, కడప నుండి వచ్చాడు, ఎక్కడి నుండి వచ్చాడో రాదు. ఎందుకంటే ఇక్కడ పబ్లిసిటీ అయిపోయింది కాబట్టి. తర్వాత అక్కడికి వెళ్తారు, ఎవరండి మీరంటే, అదే సార్ ఆ రోజు స్టేజ్ మీద శ్రీనివాస్ దేవుడు నిన్ను పిలిచాడు అన్నారు. నేను పరుగుమని వచ్చాను కదా సార్, నాకు 5 లక్షలు అప్పు ఉందని చెప్పాను కదా సార్, నేను కడప నుండి వచ్చానని చెప్పాను కదా సార్, మీలోంచి ప్రభావం బయటకు వచ్చిందని చెప్పారు కదా సార్. సార్ నా అప్పు పోలేదండి, అప్పు అలాగే ఉంది సార్, 5 నెలలు అయింది, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయిపోయింది సార్, నా అప్పు పోలేదు సార్. అదే శ్రీనివాస్ తీస్తాడు, దేవుడు మెల్లమెల్లగా తీస్తాడు. అదే సార్ పబ్లిక్లో నీ అప్పు పోయింది అని ఆలోచన ప్రభావం బయటకు వచ్చింది అన్నారు. నా అప్పు తీర్చే బాధ్యత మీదే అని అక్కడ కూర్చోవాలి. ఆడ అప్పు తీర్చలేదు అనుకో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేయాలి. ఎవరి మీద? పాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చేయాలి. సార్ పబ్లిక్లో చెప్పాడు సార్, నేను నిజమైన నమ్మి వెళ్ళిపోయాను సార్, నేను అక్కడి నుండి కడప నుండి ఛార్జీలు పెట్టుకొని వచ్చాను సార్, నాకు అప్పుడు వాక్యం అర్థం కాలేదు సార్, నేను యేసుప్రభు యందు విశ్వాసం ఉంచాను సార్, కానీ నా యేసుప్రభుకు పేర్లు మాత్రమే పెరగడం తెలుసు, తర్వాత ఏమో తెలియదని నేను అనుకోలేదు సార్. తర్వాత అంతా ఈయనే చెప్పాడు కదా, ఈ శ్రీనివాసే చెప్పాడు కదా, అక్కడి నుండి వచ్చాను, ఎక్కడి నుండి వచ్చాను, ఎంత అప్పు ఉందా అంత అప్పు ఉందని. నాకు అక్కడే వచ్చింది. నా దేవుణ్ణి అబద్ధికుని చేస్తున్నారు. హృదయ రహస్యాలు ఎరిగిన వాణ్ణి ఎలా చేస్తున్నారు? అంతే కదా. ఎవడో అన్యుడి ప్రశ్న వేసాడు అనుకోండి, నాకు వచ్చింది ఆలోచన, ఎవడో అన్యుడే ప్రశ్న వేసాడు అనుకోండి, ఏమండి మీ దేవుడికి పేరెట్టి పిల్లడం తప్ప ఆ కుర్రోడికి ఎంత అప్పు ఉందో తెలీదా, లేకపోతే ఆ కుర్రోడు ఏ ఊరి నుండి వచ్చాడో మీ దేవుడికి తెలీదా అంటే ఏడు సమాధానం చెప్తావు. అందుకే కదా చెప్పాడు రోమ 2, 20, 21, 22, 23 చెప్తాను, మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల మధ్యన దూషింపబడుచున్నది. నా దేవుడికి పేరెట్టి పిల్లవో తెలుసు, నీ నోటులోంచి బయటికి రాకక మునిపే నీ అవసరతలు ఏంటో కూడా నా దేవుడికి తెలుసు. అట్టి దేవుడిని లోకానికి చాటింపజేయండి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. అర్థమైందా? అర్థం అవ్వలేదా? పేరెడు పిలుస్తున్నారా తప్ప అప్పు ఎంత ఉందో నా దేవుడికి తెలీదు, ఆడు ఏ ఊరి నుండి వచ్చాడో నా దేవుడికి తెలియదు, మళ్ళీ ఇటు చెప్తేనే నా దేవుడికి తెలుస్తుంది అప్పు కోసం. ఎంత అవమానం అండి దేవుడి నామానికే. ఈ పాయింట్ని ఎవరు క్యాచ్ చేయలేకపోతున్నారా? అద్భుతాలు జరిగాయా జరగలేదా, ఆడు అప్పు పోయిందా పోలేదా తర్వాత విషయం, అసలు ఆడికి అప్పు ఉందని సంగతి దేవుడికి తెలీదా? అలాగనుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో వేల కోట్ల అప్పు ఉంది, ఇండియాకి ఎంతో కోట్ల అప్పు ఉంది, దీన్ని తీసుకెళ్ళాలి అక్కడికి. తీర్చేస్తాడు. నాలోంచి ప్రభావం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు, మీ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి ఉన్న అప్పులన్నీ పోతున్నాయి అనాలి. అప్పుడు ఎన్ని అప్పులైనా చేయొచ్చు. బా సత్యశ్యామలంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్. ఇండియాలో ఉన్న అప్పు భారాన్ని తీసేస్తానంటే మోడీగా ఆ సీట్ ఇచ్చేస్తారు. ఇచ్చిరా? దానికంటే ఏమైనా ఉంది రా బాబా, రారా బాబు, ఇండియాలోనే లక్షల వేల కోట్ల అప్పు ఉన్నాయి, రా. రెడ్ కార్పెట్, గ్రీన్ కార్పెట్, ఆ కార్పెట్, ఈ కార్పెట్, అన్ని కార్పెట్లు వేసి అక్కడే కూర్చోరా బాబు, నా పక్కనే కూర్చో, నాతో సమానంగా కూర్చో. మేము అప్పు చేస్తుంటే అప్పు తీర్చేస్తుండే, అప్పు చేస్తుంటే అప్పు తీర్చేస్తుంది. మాకు అప్పుడు యేసుప్రభు యందు విశ్వాసం ఉంటుంది, ఉండదా? ఏం బోధిస్తున్నారు ప్రజలు? నిజంగా గొర్రెలు అన్నందుకు గొర్రెలాగే పోతున్నారు రా బాబు. సత్యవాక్యంని ఎవడో గ్రహించలేకపోతూ ఉన్నారు, గొర్రెల కంటే దారుణంగా ఉన్నారు. మళ్ళీ దీనికోసం డిస్కషన్లు, ఇది యూట్యూబ్లో నా చూపులు వెళ్ళడము, మళ్ళీ తన్నుకు సావడము. అలాంటి వాళ్ళకి అందరికీ ఈ వీడియో చూడాలి. నా దేవుడు పేరు పెట్టి పిలవగలడు, వాడు ఎంత అప్పుతో ఉన్నాడు అది కూడా నా దేవుడు చెప్పగలడు, అలాగే ఆడు ఏ ఊరి నుండి వచ్చాడు కూడా నా దేవుడు చెప్పగలడు. అంతేగాని పేరు పెట్టి మాత్రమే పిలిచి ఆడొప్ప ఆ నోట్ అంటే చెప్పి ఆడు ఏ ఊరి నుండి వచ్చాడు ఆ ఊరి నుండి ఆ నోట్ అంటే చెప్పించే దేవుడు కాదు. అప్పుడు అనుకోవచ్చు, ఏంటి ఆదాముని పిలిచినోడు ఆదాము నోటి నుండి మరి దేవుడు చెప్పించలేదా? అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏదా, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ వేరా. అంతకుముందు ఆదాము సమయంలో అంతకుముందు అటువంటి సిచ్యువేషన్ ఎక్కడా జరగలేదు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా దేవుడు ఆజ్ఞను ధిక్కరించిన వాడుగా ఆదాము కనపడుతున్నాడు.
మొట్టమొదటిసారిగా భూమి మీద ఒక నరుడు దేవుని ఆజ్ఞని ధిక్కరించిన వాడుగా కనపడుతున్నాడు. ఈరోజు భూమి మీద అనేకులు కనబడుతున్నారు. కాబట్టి ఈయన అడగవలసిన పనే లేదు. అప్పుడు అడగాలి, మొదట ఆదాము గనుక, మొదట మానవుడై అన్నాడు గనుక నువ్వు చేసింది ఏట్రా, నేను వద్దనేది నువ్వు ఎందుకు చేశావు? ప్రపంచానికి తెలియాలి కనుక అక్కడ పిలిచాడు. ఇక్కడేమంటున్నాడు? ఇప్పుడు ఈ కాలంకి వచ్చినప్పటికి ఏమంటున్నాడు? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని గుర్తెరిగినప్పుడు పరలోకమందున్న తన తండ్రి అడుగు ప్రతివానికి రాశాడే లేదా? అడుగు ప్రతివానికి ధారాళముగా ఇస్తాడు. ఏటి? లోకానుసారమైనది కాదు, పరలోకానుసారమైనది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. యోహాను సువార్త 14వ అధ్యాయం ఎన్నో వచ్చిందండి? 25. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితేనే ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున. ఇక్కడే సిచ్యువేషన్. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఒకడని, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ముగ్గురని. వాళ్ళు ముగ్గురు కాదు, వాళ్ళు ఒకడు కాదు, ఇద్దరు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నా నామమున అంటే యేసుక్రీస్తు నామములోనే ఆదరణకర్త. ఆయన వేరొకడైతే ఆయనకు వేరొక నామం ఉండాలి. నా నామంలో నా కొడుకుని పంపిస్తున్నానని నేను అంటానేటి? నా కొడుకు ఒక నామం ఉంది, ఆడి పేరు జోసఫ్ ప్రకాశ్రావు. నాకు ఒక నామం ఉంది, నేను శివశంకర్. అర్థమైందా? కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడు? నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున. తండ్రి నా నామమున, అది గ్రహించండి. వేరొక నామం కాదు. ఎవరి నామమా? తండ్రి నామం కాదు, నా నామమున యేసు ప్రభు చెప్తున్నాడు. ఎవరు పంపిస్తాడు? తండ్రి పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడు అంటే ఈయన శరీరధారిగా ఉన్నాడు. ఈయనకి ఆకలేస్తే అన్నం తింటాడు, ఈయనకి ఆకలేస్తే చేప తింటాడు. ఆదరణకర్త తింటాడేటి? ఆయనకి ఆకలేస్తుందేటి? ఆత్మకు ఆకలేస్తుందేటి? ఆత్మ ఆకలితో ఉందని ఇప్పుడు వరకు ప్రపంచంలోని ఎవడైనా ఆ మాట వినగలిగాడా? ఆత్మకు కానీ ఆకలేస్తే అసలు భూమి మీద ఎవడో పెట్టలేరు రా దానికి. ఆత్మకు కానీ ఆకలేస్తే భూమి మీద ఎవడు దానికి ఆహారం పెట్టలేడు. ఆత్మను నియమించినోడు మాత్రమే పెట్టగలడు. ఆకలి దేనికి? శరీరానికి, ఆత్మకు కాదు. ఎప్పుడైనా ఆకలేస్తుంది అంటామే కానీ ఆత్మకు ఆకలేస్తుందని ఎవడా అన్నాడా? మీకు చాలాసార్లు చెప్పాను కదా, రుచి ఎక్కడి వరకా? నాలుక వరకే. లోపలికి వెళ్ళిపోతే ఏదైనా ఒకటే. పచ్చగడ్డను ఒకటే, మామూలు గడ్డను ఒకటే. వాసన ఎక్కడి వరకా? ముక్కు వరకే. ముక్కు దాటిన తర్వాత అదే కదా, వాసన పోయిందని మొన్న రోగం వచ్చింది. ప్రపంచానికి రోగం వచ్చింది కదా. ఎలాగ రోగం వచ్చిందని తెలియాలంటే వాసన పోయింది. వాసన పోయిందంటే రోగం వచ్చిందా? ఇది కన్ఫర్మ్ రా, కరోనా అటాక్. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. కిందనిచ్చిన ఫుట్ నోట్లు ఏంటి? ఉత్తరవాది అంటే నీకుని తండ్రికిని మధ్యవర్తి. ఈయనెవడో? ఈయన మధ్యవర్తి. కానీ ఈయన శరీరంతో ఉన్న మధ్యవర్తి, ఆయన శరీరం లేని మధ్యవర్తి. ఈయన శరీరంతో ఉన్న మధ్యవర్తి, ఆయన శరీరం లేని మధ్యవర్తి. ఏం రాశాడండి ఈ గ్రంథాన్ని? ఒకడు మటుకు సత్యం. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా ఒకడు సత్యం. యేసు ప్రభు దేవుని కుమారుడు. నువ్వు నమ్మాలి, నమ్మినా నమ్మకపోయినా అదే సత్యం. ఆయన ద్వారాగానే నిత్యజీవం. ఇంకెవరి ద్వారాగా నిత్యజీవం ప్రపంచంలో లేదండి. ఇంకెవరి ద్వారాగా ప్రపంచంలో నిత్యజీవం అనే పదమే లేదు. ఒకడే ఇవ్వగలడు నిత్యజీవం. అది ఎవడంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, చదవండి. పంపబోవ పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ. ఇదేంటండి ఆయన చెప్పినవేనంటే. ఎవరో శరీరధారిగా ఉన్నప్పుడు యేసుప్రభు చెప్పాడు, చూసావా? అట్లే మీకు జ్ఞాపకం చేస్తాడు. కొత్తోడు ఇంకోటి చేయొచ్చు కదా. ఈయన చెప్పిన సంగతులు మనకు జ్ఞాపకం చేయడం ఏంటి? చదవండి.
చేయను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే నేను మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఏమని రాస్తున్నాడు? మళ్ళీ చదవండి ఆ మాట. చాలా జాగ్రత్త ఇవ్వండి. అక్కడ ప్రతి మాట గ్రహించాలి, ప్రతి వాక్యంని విడదీసి చూడాలి. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళిపోతున్నాడు. ఆయన శాంతి మనకైతే వెళ్ళిపోతుంది కదా, ఉంటానన్నాడు. ఏంటి ఉన్నోడు శాంతి మనకు కావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారిపోయిందండి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతున్న ముందు మీ అందరికీ నేను పథకాలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నాను అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆయనతో ఇంకేం పని ఉందండి మనకి? ఉందా? లేదు. ఉన్నోడితో పని ఉంది, ఉన్నోడితో పని ఉంది. లేనోడితో ఏం పని ఉంటుంది? వెళ్ళిపోతున్నాను అన్నాడా, ఉంటున్నాను అన్నాడా? వెళ్ళిపోతున్నాను అన్నాడు. చదవండి. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే. కింద ఫుట్ నోట్లు ఇచ్చాడు. సమాధానం ఎవరి ద్వారా వస్తుంది? ఆయన ద్వారాగానే వస్తుంది. అందుకే సమాధానాన్ని రక్తము కారినంతగా చెప్పండి, కారినంతగా వెతికి సమాధాన పడండి అన్నాడు. నీ మీద నీ స్నేహితుడికి పగ ఉంటే నీ అర్పణ విడిచిపెట్టి వెళ్ళి వాడితో సమాధానం పడు. నీ మీద వాడుకున్నా, వాడి మీద నీకున్నా, నువ్వెళ్ళే వాడితో సమాధాన పడు. లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతినే నేను మీకు అనుగ్రహింపజేయుచున్నాను అన్నాడు. చదవండి. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, నేను వెళ్ళి మీ యొద్దకు. అది అసలు పాయింట్. అమ్మా కృష్ణవేణి, నీకోసం ఈ మాట చెప్తున్నా. వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వస్తానన్నాడా, రానన్నాడా? మరి వచ్చాడా? శరీర దగ్గరకు వచ్చాడా? కాదే, ఆత్మయ్య ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ఒకడే. ఎంత చక్కగా చెప్పాడండి. ఎవరికి గ్రంథం చదవక ఇష్టం వచ్చిన బోధలు బోధించేస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? మీ హృదయములను కలవరపడనీకుడి, వెరవనీయకుడి, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు విందురు కదా. చెప్పాడా లేదా? నేను వెళ్తాను రా బాబు, ఎందుకంటే నేను డిప్యూటేషన్ మీద వచ్చాను. వేరే ఊరి నుండి ఈ ఊరికి నేను పర్మనెంట్ ఉద్యోగంతో రాలేదు. ఎలాగొచ్చాడు? డిప్యూటేషన్ మీద వచ్చాడు. అంటే అది పర్మనెంట్ కాదు. అది వచ్చి చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ప్రజెంట్ వేసుకొని ఆత్మరూప రావాలి. శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యులతో కలిసి రొట్టె తిన్నాడు, చేపలు తిన్నాడు, అనేకమని చేశాడు. ఇప్పుడు ఆత్మకు అవసరం లేదు. అందుకే పరిశుద్ధాత్మ ఆయన వేరొకడు. యేసుప్రభు అనడానికి పదం అది. వేరొకడు అనే పదం పట్టుకొని చాలామంది అంటారు. యేసుప్రభు చెప్పాడు కదండి వేరొకడు అంటే కరెక్టే. ఈయన శరీరధారి, ఈయన అన్నమో రొట్టె తిన్నాడు, ఈయనకి నిద్ర వస్తే పడుకున్నాడు. ఆయనకి ఆత్మకి అన్నమో రొట్టె కావాలా? ఆయనకి ఏమైనా నిద్ర ఉందా? లేదే. ఇప్పుడు మనం రాత్రులు పడుకుంటున్నా, మన ఆత్మ తిరిగేసి ఉంటుంది, మనమే నిద్ర. ఒక ఆత్మగారు పడుకుందంటే మొత్తం పడుకోవడమే. మీకు అర్థమైందా? నిద్ర దేనికి? శరీరానికి. అందుకే శరీరం నిష్ప్రయోజనము, ఆత్మ జీవింపజేయుచున్నది. శరీరం నిష్ప్రయోజనమా, ఆత్మ జీవింపజేయుచున్నది. అయినా అందం హానికరం, సౌందర్యం వ్యర్థం. ఏంటి చెప్పండి గట్టిగా? అందం హానికరం, సౌందర్యం వ్యర్థం. అయినా దీనికి మేకప్ వేయడం మానం. రాస్తామా? వేయడం మానేస్తామా? మానం. అందం హానికరం, సౌందర్యం వ్యర్థమని పరిశుద్ధ గ్రంథంలో రాయబడినా అనేక మంది ఆడవాళ్ళు పెదాలకి లిప్స్టిక్ వేస్తారు, ముఖానికి పెద్ద కోటింగ్లు వేస్తారు. హానికరమని తెలుసు, అయినా ఏదో ఆశ. వీళ్ళ ముఖం వీళ్ళు కనపడదు, కానీ అయినా ఆశ. ఎలా కనపడుతుంది? అద్దంలో మాత్రమే కనపడుతుంది. ఇంకెక్కడైనా కనపడుతుందా? పోనీ వీళ్ళు ఎంత మేకప్ వేసుకున్నా ఎలాగుందో నా ముఖం అందానికి ఎక్కడ చూడాలి? ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ అద్దం అవసరమై ఉన్నది. అద్దం దగ్గరికి వెళ్ళాలి. మేకప్ ఎక్కువైపోయిందా, తక్కువైపోయిందా, కంటిపాపలు ఎలాగున్నాయి, ఆ పెదలకి ఎక్కువ లిఫ్టిక్ అయిపోయిందా, తక్కువ లిఫ్టిక్ అయిపోయిందా, ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి అంటే అద్దం దగ్గరే తెలుస్తాయి. అప్పుడు అద్దం కూడా ఏమని చెప్తే తెలుసా? అందం హానికరం, సౌందర్యం వ్యర్థం. అద్దం చెప్తుంది అందం హానికరం, సౌందర్యం వ్యర్థమని అర్థం చెప్పినా అచ్చే వీళ్ళు ఇక్కడ చిన్న తక్కువైపోయిందే, వీళ్ళు ఇక్కడ కొద్దిగా ఎక్కువైపోయిందే, పౌడర్ ఎక్కువైపోయిందిరా,
నేను మగవాళ్ళని ఆడవాళ్ళని ఏమని అన్నానా? ఏదో గుమ్మడికాయ దొంగ అంటే ఎవరికో దొంగ అన్నట్లు ఉంది. నేనేమని అన్నానా? ఉదాహరణగా అందరికి కలిపి చెప్తున్నాను. ఎక్కువైపోయిందిరా అంటే రా అంటే ఎవడు ఆడదా మగడా? అందుకే అందరికీ కలిపి వస్తుంది కానీ ఒకరిని ఉద్దేశించి కాదు కదా. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నా శాంతిని నేను మీకు అనుగ్రహింపజేసి వెలుచున్నాను, మీ హృదయంలో కలవరపడనీయకుడే, వెరవనీయకుడే. నేను వెళ్ళి మీ ఎదుగు వచ్చేదని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. విన్నారా లేదా? ఏమని చెప్తున్నాడు? తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. యోహాను సువార్త 21వ అధ్యాయము, 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం చదవండి ఎవరైనా. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిశువు ఎదుట చేసెను. ఏమంటున్నాడు? మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిశువులు ఎదుట చేసెను. అంటే పబ్లిక్లో చేయలేదు, అయ్యి వాళ్ళు పబ్లిక్లో చేయలేదు. అనేకమైన వాళ్ళు వలలో వదిలేసి వాళ్ళ కుటుంబాలు విడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించినా చూసావా, ఇశ్రాయేలు జనాంగం వస్తూ ఉన్నప్పుడు అరణ్యములో పెడితే ఒకలాగా పెట్టకపోతే ఒకలాగా, ఇంకా వాళ్ళ నోట్లో ఆ మాంసం అరగ మునిపే ఆయన మీద తిరుగుబాటు చేశారట. వీళ్ళు అలాంటోలే శిష్యులే తక్కువైన వాళ్ళు కాదు. కాబట్టే పబ్లిక్లో చేసిన సూచక్రియలు కాకుండా ఈయన ఎదురుగుంట కూడా సూచక్రియలు చేశాడట. సమస్తమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట, చూసావా, ప్రజల ఎదుట అని రాయబడలేదు, శిష్యులు ఎదుట చేశాడు. ఎందుకు? వాళ్ళు బలపరచాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ చల్లాచెదురు అయిపోతారు. ఎవడో వల వేసుకుంటాడు, బోట్ వేసుకుంటాడు, ఎక్కడ పడితే అక్కడ పనులకు పోతారు. అప్పుడు పోయారు కదా. ఒకడు అంటున్నాడు, ఒరే ఎలాగ అయిపోయింది నేను ఆటకి వెళ్ళిపోతున్నాను అంటే, మేము వస్తున్నాం ఆగండి రా అన్నాడు ఇంకొకడు. గ్రంథంలో రాయబడిన మాట, నేను చెప్పిన మాట కాదు. ఒకడు అంటున్నాడు, అరే నేను చేపలు పడ్డాను పోతున్నాను రా అన్నాడు. ఇన్ని సూచక్రియలు చేసినా పబ్లిక్లో కాదు, శిష్యులు ఎదుర్కొంటే ఇన్ని సూచక్రియలు అద్భుతాలు చేసినా అదేమంటున్నాడు? చేపలు పడ్డాను పోతున్నాను అంటున్నాడు ఒకడు. అవన్నీ ఆపాలని ఉద్దేశంతో ఈయన అనేకమైన సూచక్రియలు వాళ్ళు ఎదుర్కొంటే కూడా వ్యక్తిగతంగా చేసి చూపెట్టాడు. ఆయన చేపలు పడ్డాను పోతున్నాడు. ఇంకోటి అంటున్నాడు, నేను వస్తున్నాను ఆగరా, మంద అదే కదా వృత్తి, ఇంకేడు చేస్తామో, వెళ్ళిపోయాడు చేపలు పడ్డానికి పోదాం. పోయారు. వెళ్ళిపోయారా లేదా? పోయారు. చేపలు పడ్డానికి వెళ్ళిపోయారండి, ఎవడు ఆగలేదు. చేపలు పడ్డానికి శుభ్రంగా పోయారు. వెళ్ళిపోయిన తర్వాత శుభ్రంగా అన్నీ చేశారు. ఏ చేప దొరకలేదు. దొరికిందా చేప? 2 దిక్కల దగ్గర దొరుకుతుంది అలాంటి సిచ్యువేషన్. ఏ చేప దొరకలేదు. అడిగాడు ఒడ్డున నుంచోనే, ఫాస్ట్ ఫుడ్ రెడీ చేస్తున్నాడు. పాపం రాత్రి అంతా బెడ్లో వెళ్ళిపోయారు. నేను చెప్పిన నా మాట లేదు, నేను చేసిన సూచక్రియలన్నీ తీసుకెళ్ళి నీటిలో పడిదొబ్బారు. మళ్ళీ వీళ్ళు వ్యాపారానికి పోయారు. అయినా రాత్రి ఏం దొరకలేదు. పాపం ఆకలితో వస్తారు తెల్లవారని చెప్పి ఒడ్లో ఏం చేస్తున్నాడు తెలుసా? రొట్టెని చేపల్ని ఫాస్ట్ ఫుడ్ ఆల్రెడీ రెడీ చేస్తాడు అక్కడ. పాపం వస్తున్నారు, అలసిపోయి వస్తున్నారని అడిగారు, ఏమైనా ఉన్నాయా అన్నాడు. ఏమీ లేవు అన్నాడు. ఎందుకు దొరుకుతాయిరా? దొరుకుతాయా? దొరకవే. ఆయన నిజమైన ద్రాక్ష వల్లే ఉన్నాడు. ఆయన అంటు కట్టబడి ఫలిస్తేనే, ఫలించలేని ప్రతి తీగని ఏం చేస్తాడు? తీసి పారవేసి అగ్నేసి తగలెట్టేస్తాడు. ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. సరే కొంచెం లోపలికి వెళ్ళి కుడిపక్కన అన్నాడు. వేసాడు. 153 గొప్ప చేపలు పడిపోయాయి. అక్కడే ఆ కింద అధ్యాయంలో, ఆ తర్వాత అధ్యాయంలో ఉంటుంది. 153 గొప్ప చేపలు పడిపోతే అప్పుడు గ్రహించి, ఒరే చెప్పినోడు మామూలుడు కాదురా, యేసుప్రభు చెప్పాడని చెప్పి ఆడి ఒంటి మీద బట్టలు లేబట్టి వెంటనే బట్ట కొట్టుకొని నీటిలోకి దూకేసి ఒడ్డుకు వచ్చాడు. ఎందుకో కొద్ది లోతులో ఉంది బోట్. ఆ తెప్ప ఎక్కడ ఉంది? కొద్ది లోతులో ఉంది. దూకేశాడు. ఎవరిని చూసి? యేసుని చూసి. అదండి మనము ఉన్నాము. ఎవడని ఇల్లు ఇస్తానంటే దూకెత్తాడు, ఎవడని బంగారం ఇస్తానంటే దూకెత్తాడు, ఎవడైనా ఒక 10 లక్షలు అప్పు ఇస్తానంటే దూకెత్తాడు. అప్పు అవసరం లేదు, ఫ్రీగా ఇస్తానంటే దూకెత్తాడు. కానీ అట్లన్నింటికంటే గొప్పది ఇస్తానన్నోడి దగ్గరికి ఎవడో రా. అందుకే క్రీస్తు యేసునందు
దేవుని ఉన్నతమైన పిలుపు అనే బహుమానం కొరకు దూకాలి. కొన్ని వేల కోట్ల ఒలింపిక్స్ల కంటే గొప్పదా పిలుపు. అందుకే గురు యొద్దకే చదవండి. పిలుపులు ఎంత? దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని పరిగెత్తాలే. రన్నింగ్ 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 చేరిపోతావు. ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? శిష్యులు ఎదురు చేసిను అని ఈ గ్రంథం యందు రాయబడి ఉండలేదు కానీ, చాలా జాగ్రత్తగా అండి, యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామం యందు జీవము పొందినట్లును ఇవి రాయబడి ఉండును. మీరు నమ్మిన నమ్మక పని ఇదే సత్యం. హిందువైన, ముస్లిం, క్రైస్తవుడైనా నువ్వు నిత్య జీవాన్ని పొందాలంటే యేసును నమ్మక తప్పదు. నువ్వు మసీదుకి వెళ్ళావు, నువ్వు గుడికి పో, నువ్వు చర్చికి పో, ఇతర మతస్థులు వారు దేవుళ్ళు దేవతలను పూజిస్తున్న వారి దగ్గర పో. కానీ యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తుని నువ్వు నమ్మునట్లును, నమ్మి ఆయన యందు మాత్రమే నిత్య జీవం పొందినట్లును ఈ గ్రంథం రాయబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇంకెవరు అందు నిత్య జీవమా లేదా? ఈయన యందు మాత్రమే. యోహాను సువార్త 21వ అధ్యాయము చివరి వచనం చదవండి. యేసు చేసిన కార్యములను ఇంకనూ అనేకములు కలవు, వాటిని ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను. ఏంటండి ఆసామాస అనుకుంటున్నారేంటి? మీకు మాత్రమే ఆ పిలుపు ఉంది. మీకు మాత్రమే ఆ పిలుపు ఉంది. ప్రపంచానికి ఆ పిలుపు లేదు. మీకు మాత్రమే పిలుపు. ఏటి? క్రీస్తు యేసునందు ఉన్నతమైన బహుమానము పొందగలిగిన పిలుపు. రాయాలనుకుంటే, అందుకే ఇంతకుముందు చెప్పాను కదా, ఆకాశాన్ని ఏం చేయాలట? పేపర్గా మార్చేసి, సముద్రాన్ని సిరాగా మార్చేసి, అడవుల్ని పెన్నగా మార్చి రాసినా ఇంకా మిగిలిపోయేట ఆయన చేసిన కార్యాలు. ఏటో యేసుప్రభు నమ్మాను, ఏటో యేసుప్రభు నమ్మాను అనుకుంటున్నారు. మీ జీవితాలు ధన్యమైపోయండి. మీ జీవితాలు ధన్యులైపోయాయి. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? యేసు చేసిన కార్యములు ఇంకొను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. గ్రంథకర్త రాస్తున్నాడు, యోహాన్ రాస్తున్నాడు. పడుకుని పోతున్నావు నువ్వు. గ్రంథకర్త రాస్తున్నాడు, వివరించి రాసిన ఎడల ఇలాంటి గ్రంథాలు అసలు భూలోకంలోనే చాలబట్టండి. ఆయన చేసిన కార్యాలు అలాంటి కార్యాలు. దేవునికి మహిమ కలిగిన గాక. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. తక్కిన తీయండి. యోహాను సువార్త 24వ అధ్యాయం 17వ అధ్యాయం 24వ వచనం. తండ్రి, నేను ఎక్కడ ఉందినో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు. బహుమానం. ఏ బహుమానము? దేవుడు క్రీస్తు యేసునందు అత్యున్నతమైన బహుమానము. ఏటా బహుమానము? నిత్య జీవం. ఏటా బహుమానము? నిత్య జీవము. ఆయనతో పాటు కలిసి జీవించడం అండి. ఏటండి అది? ఒక్కసారి ఊహించుకోండి. అసలు భార్య భర్తతో జీవించడం వేరే, భర్త భార్యతో జీవించడం వేరే, తల్లిదండ్రులతో పిల్లలు జీవించడం వేరే, పిల్లల తల్లిదండ్రులతో జీవించడం వేరా. క్రీస్తు యేసుతో పాటు కలిసి జీవిస్తాం. దేవుడికి మహిమ కలిగిన గాక. దేవునికి స్తోత్రం. చదవండి. తండ్రి, నేను ఎక్కడ ఉందినో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన ఏటో యేసుప్రభు నమ్మ. నమ్మడానికి నువ్వెవడు, నమ్మపోవడానికి నువ్వెవడువే. నువ్వు నమ్మలేదు, ఒక ఆయన నమ్మినట్లు చేశాడు. దారి మళ్ళించి ఒక ఆయన దగ్గరికి పంపించాడు. పంపినోడు నమ్మదగినవాడు, పంపబడినవాడు నమ్మదగినవాడు. మాట ఇచ్చి
తప్పిపోయినోడు కాదు. చదవండి చాలా జాగ్రత్తగా, అందరు గ్రంథాలు తీయండి అమ్మా, ఒకళ్ళు చదువుతుంటారు చూడండి. తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. నీవు నాకు అనుగ్రహింపజేయే మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. చాలా జాగ్రత్త చూడండి అమ్మా. ఏదో ఆసమాస అనుకుంటున్నారు మీ జీవితాలు ఆసమాస జీవితాలు కాదు మన జీవితాలు. ఏమంటున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. జగత్తు పునాది వేయబడక మునిపే, ఆది కాదు అనాది. ఆది అనేది బిగినింగ్, అనాది అనేది ఆయనకు మాత్రమే తెలుసు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తోత్రం. చెప్తున్నాడు, ఏమంటున్నాడు? జగత్తు పునాది వేయబడిన తర్వాత అన్నాడా, వేయబడక మునిపా అన్నాడా? అంటే ఇంకా వేయలేదు, పునాది కూడా లేదు. భూమికి పునాదులు వేసి వాడిని నీవు చూసితివా? సముద్రం ముందు రాకుండా అడ్డగడియలు ఎట్టినాన్ని నీకు తెలుసా? ఒక్కసారి వెళ్ళి అలా కూర్చొని ఆలోచిస్తే మన దేవుడు ఎవడో తెలిసిపోద్దండి. కెరటం గొయ్యమని వస్తుంది, టిక్కుమని అక్కడికి వచ్చి వెనకపోతే ఎవడు పెట్టాడా? ఎక్కడికైనా వెళ్తే లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ ఫుడ్ అయినా నీ పొట్ట ఎంత సరిపోద్ది అంతే తినగలవు, కానీ దానికి ఎక్కువగా మూట కొట్టుకొని తేలవు కదా. ఒకవేళ అవన్నీ పార్సల్ చేసి అంటే ఒప్పుకోరాలు. అన్లిమిటెడ్ ఫుడ్ నువ్వు ఎక్కడే తినాలి. లిమిటెడ్ ఫుడ్ ఒక గిన్నె, అది మరి అంత కెరటం వైయమని వచ్చి బలేమని పడి ఇలా ముందుకు వచ్చి నువ్వు నుంచుంటే నీ బూట్లు తడిసిపోతే, కాళ్ళు తడిసిపోతే, బట్టలు తడిసిపోతే బరబడగడ వెనక్కి వెళ్ళిపోయి అక్కడి వరకు వచ్చి మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్తుంది? సృష్టి కాదు, ఒకడు ఆజ్ఞాపించాడు అక్కడి వరకు వెళ్ళిరా అని. నువ్వు ఆపగలవు ఏంటి? కెరటం ముందుకు రాక అంటే నిన్ను నొట్టుకొని పోద్ది అది. ఏమంటున్నాడు? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? యోబు దగ్గర చెప్తూ ఉన్నాడు ఈ సంఘటన అంతా. నీకు ఒకవేళ వివేకం కలిగి ఉంటే నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పు. అసలు నీకు తెలిసిన ఎడల దాని పరిమాణము నియమించిన వాడు ఎవడో చెప్పుమో. దేని పరిమాణమో అక్కడి వరకు వెళ్ళి వెనకరా అని. దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము యొక్క గర్భము, తల్లి గర్భము. తండ్రికి ఒక గర్భం ఉంది. తల్లికి మాత్రమే కాదు గర్భం, తండ్రికి కూడా గర్భం ఉంది. ఆ గర్భంలో కుటుంబాన్ని మోస్తున్నారు, తల్లి గర్భంలో బిడ్డను మాత్రమే మోస్తుంది. తల్లి గర్భంలో ఎవరు మోస్తున్నారు? బిడ్డను మాత్రమే మోస్తుంది. కానీ తండ్రి గర్భంలో ఎవరు మోస్తున్నారు? కుటుంబాన్నే మోస్తుంది. ఇక్కడ చెప్తున్నాడు, సముద్రానికి ఒక గర్భం ఉంది. ఆ గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసినవాడు ఎవడు? మేఘమును దానికి వస్త్రమును గాను. దేనికి? సముద్రానికి వస్త్రమును గాను. గాఢాంధకారము దానికి పొత్తుగుడ్డగానే వేసినప్పుడు నీ ఉంటివా? అది సరిహద్దు. దేనికి? కెరటానికి గేయమని వస్తుంది. సముద్రముకి సరిహద్దు. దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే కానీ, దేని? కెరటానికి నువ్వు ఇంతవరకే కానీ మరి దగ్గరికి రాకూడదని. ఎక్కడనే నీ తరంగముల పొంగు తెలుసా? ఎక్కడ చూస్తారు చెప్పండి? పొంగు
ఊరు బుర్రతకు అన్నం ఉడుకుతున్నప్పుడు పొంగు వస్తుంది కదరా బాబు, అన్నపు పొంగు. మా లక్ష్మి గారు సరే కూర్చోండి మీరు. అన్నం పొంగు అది వైద్యం తెలుసా? చాలామందికి ఏదో ప్రాబ్లం ఉంటే అన్నం పొంగు ఆ నొరగది పైది తీసి దాంట్లో ఒక నిమ్మకాయ ఏదో పిండి తాగితే బాడీలో నీరసం తగ్గిపోద్ది. చాలామంది అంటారా పొయ్యి మీద బియ్యం పెట్టాను పొంగులాగానే చెప్పా. ఏదే పొంగు అక్కడ వస్తుంది పొంగు. ఎక్కడ వస్తుంది? ఇక్కడ మంట ఆడితే వస్తుంది పొంగు, అక్కడ మంట లేకుండా వస్తుంది పొంగు. నొరగ పొంగు అంటే ఏంటి? నొరగ ఎలా వస్తుందండి? నొరగ సరమని వచ్చి నీయో నిలిపోద్ది. ఒక్కసారి ఆలోచిస్తే జనం అసలు దేవుని సృష్టి ఏదో తెలిసిపోద్ది వాళ్ళకి. నువ్వు ఇంతవరకే కానీ దగ్గరికి రాకూడదనియో. ఇక్కడనే నీ తరంగలు అంటే కెరటాల మీద కెరటాలు, కెరటాల మీద కెరటాలు, కెరటాల మీద కెరటాలు. నీ తరంగముల పొంగు అనకపోబడిననియో. ఎవడండి చెప్పాడు? మీ నాన్న చెప్పాడు, మా నాన్న చెప్పాడు, మీ తాత చెప్పాడు, మా తాత చెప్పాడు. ఎవడు చెప్పాడు? ఆ తాతలను నియమించినోడు చెప్పాడు. దానికి సరిహద్దు నియమించాడు. ఆ పొంగు ఎక్కడి వరకే వెళ్ళాలి అని ఆయన నియమించాడు. అవి చేస్తున్నాయి ఆయన చుట్టూ. సృష్టిలో అద్భుతాలండి, అంతరిక్షములో అద్భుతాలు. అంతరిక్షము భూమి తన చుట్టూ అది తిరుగుతూ అది సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అది అందరికీ తెలిసిందే. రోడ్డు మీద రోడ్లు బాగున్నా, రోడ్లు గతకలున్నా, రోడ్ల మీద యాక్సిడెంట్లు అవుతున్నాయా లేదా? మరి అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయా? ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ ట్రాఫిక్ ఉంది కాబట్టి యాక్సిడెంట్లు అంటావు, అక్కడ ట్రాఫిక్ ఉంది. ఎప్పుడైనా ఆలోచించగలిగామా? ఒక గ్రహం ఒక గ్రహానికి తగలకుండా, ఆ గ్రహం ఇంకొక గ్రహానికి తగలకుండా. రే బాబు చదువుతున్న వారులరా జ్ఞాపకం ఉంచుకోండి. ఒక గ్రహం ఒక గ్రహానికి తగలకుండా, ఒక గ్రహం ఇంకొక గ్రహానికి తగలకుండా కరెక్ట్గా ఆయన గీసిన గీతలోనే తిరుగుతుంది. అందరూ అనుకుంటారు భూమి గుండ్రంగా తిరుగుతుంది అనుకుంటారు. భూమి గుండ్రంగా తిరిగితే మొత్తం అందరూ పడిసేస్తారు. మనం ఎలా నుంచోను బుడుకుమని పడిపోతాం. బళ్ళు బుడుకుమని పడిపోతాయి, వాళ్ళు బుడుకుమని పడిపోతాయి, విమానాలు బుడుకుమని పడిపోతాయి. ఏటవాలుగా తిరుగుతుంది. ఆ భూమికి దేవుడు గీసిన గీతలోనే తిరుగుతుంది, గీత దాటలేదు. మనిషి మటుకు గీత దాటి తిరుగుతున్నాడు, గీతలోనే తిరుగుతుంది. విచిత్రమైన సంఘటన ఏంటో తెలుసా? ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, అది ఒకవేళ గీత దాటి, ఏది భూమి గీత దాటి సూర్యుడి వైపు బెత్తిడి వెళ్ళింది అనుకో, బెత్తిడి వెళ్ళింది అనుకో, ఇప్పుడు మనకి 35 టెంపరేచరు, 45 టెంపరేచర్, ఏది వేడి 35 టెంపరేచరు, 45 టెంపరేచరు. ఒక్కొక్క దగ్గర దుబాయ్లోనే ఎంత 50, పక్కన కోయిట్లో మటుకు 55 ఎంత ఉంటుంది. అలాగే కెనడాలోని ఒక ప్రాంతంలో మాత్రమే 50 ఉంటుంది, 55. ఈ 55 డిగ్రీలకి మరి మెడిరిపోగలదు. ఊగుతున్నాం ఇలాగ ఉయ్యాల పడుకుంటుంది. మీకు నిద్రలు ఎలాగొతే తెలియదు అసలు వీళ్ళకి మనుషులకి. ఒక్క బెత్తుడు కానీ ఆ తిరుగుతున్న ఆ భూమి తిరుగుతుంది, సూర్యుని కాసి ఎలగలిగింది అనుకో బెత్తుడు. ఈ 55 డిగ్రీలు ఉంది కదా, ఎంత అవుతుందో తెలుసా? 120 డిగ్రీలు అవుతుంది. అంటే మనిషి ఉన్నోళ్ళగా చచ్చిపోతాడు. ఇప్పుడు ఆ 55 డిగ్రీల దగ్గరే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కోడిగుడ్ని ఆమ్లెట్ వేసుకోవాల్సిన లేదు, కోడిగుడ్డు కొట్టేసి వేస్తే ఆమ్లెట్ అయిపోతాయి ఇప్పుడు అక్కడ ఆ దేశంలో, అంత వేడి. అలాంటిది 120 డిగ్రీలకు వెళ్ళింది అనుకో, ఏమైపోద్ది? చెట్లు గిట్లు మొత్తం అన్నీ కాలిపోయి మసి అయిపోతాయి. మసే ఉన్నట్లుగా. స్టీల్ ప్లాంట్లో హైరన్ తయారవుతుందో తెలుసా? ఎంత తెలుసా అది డిగ్రీస్? 110, 120 డిగ్రీస్. అలాగైపోతాడు మనిషి. పోనీ అలా కాకుండా
కాకుండా, సూర్యుని వైపు కాకుండా ఇతర గ్రహాల పక్క ఒక బెత్తుడు వచ్చిందనుకో, సూర్యుని వైపు కాకుండా నీళ్ళు ఉన్నాయి కదా, 0 టెంపరేచరు, 4 టెంపరేచర్లు, మంచు కొండలు అవి ఉన్నాయి కదా, మనిషి అలాగ ఉండిపోయి ఎక్కడున్నాడు అక్కడే ఎటాంక్షన్ బెత్తుడు. లోపలికి వెళ్తే ఒక ప్రమాదం, అగ్నికి కాలిపోతారు. బయటకు వచ్చింది అనుకో విజయ్, అసలు విజయ్ అనడానికి లేదు, పెళ్ళడానికి లేదు, అవతల పలకడానికి లేదు, గడ్డగట్టేస్తారు. అయినా ఇటు తిరగకుండా అటు తిరగకుండా దేవుడు గీసిన గీతలోనే తిరుగుతుంది. విమానాలు యాక్సిడెంట్ అవటం లేదా? ఆకాశంలో అవుతున్నాయి లేదా? గ్రహాలు యాక్సిడెంట్లు అవటం లేదా? అవుతున్నాయి. ర్యాకెట్లు పంపుతున్న శాటిలైట్లు యాక్సిడెంట్లు అవటం లేదా? అవుతున్నాయి. కానీ యాక్సిడెంట్ అవ్వలేనిది ఏంటో తెలుసా? దేవుడు సృష్టించిన అంతరిక్షము. దేవుడు సృష్టించిన అంతరిక్షము అలాగే తిరుగుతున్నాయండి, ఇంచు కూడా కదలకుండా. ఒకసారి సైన్సిస్టులు చెప్తారు, చంద్రమామ దగ్గరికి వచ్చేస్తుంది, అల్లది గ్రహం ఇటు పక్క వచ్చేస్తుంది, వీళ్ళు ఇటు పక్క, ఏదొచ్చినా మొత్తం నాశనమే, ఏదొచ్చినా సమస్తము నాశనం. ఎక్కడ చెప్తున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపు నీవు నన్ను ప్రేమించితివి, నీతి స్వరూపుడు వగు తండ్రి. లోకమా లోకమా ఇప్పటికీ ఎరగలేదు. తండ్రి కుమారు పరిశుద్ధాత్ముడు ఒకడే అనుకుంటున్నాడు ఒకడు, తండ్రి కుమారు పరిశుద్ధాత్ముడు అని ముగ్గురు అనుకుంటున్నారు ఇంకొకడు. లోకము నిన్ను ఎరగలేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుప్రభు వారు చెప్తున్నారు ఈ మాట. నువ్వు తండ్రి ఉన్నాడని నేను చెప్తున్నాను, అయినా లోకం ఎరగలేదు. యేసుప్రభునే తండ్రి అనుకుంటున్నారు, తండ్రే యేసుప్రభు అనుకుంటున్నారు. ఒక దగ్గర పునరుత్థానం చెందిన తర్వాత యేసుప్రభువుని ఆవిడ ఎరగక, యేసుని ఎరగక, చాలా చక్కగా రాశాడు. పునరుత్థానం చెందిన తర్వాత మరియా యేసుని ఎరగక తోటమాలు అనుకొని రాశాడు అక్కడ. మా అపర్ణ తోటమాలు అనుకొని, అయ్యా ఆయన ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయాము చెప్పు, నేను వెళ్ళి మోసుకొచ్చేస్తాను అంటుంది ఆవిడ. ఎరగక క్లియర్గా రాశాడు అక్కడ. ఇక్కడ ప్రపంచకం ఎరగలేదు. ఎవరిని ఎరగలేదు? తండ్రిని ఎరగలేదు. ఆయన్ని ఈయన్ని ఎరిగి ఉంటే, యేసు చెప్పిన బోధ, ఆయన్ని నన్ను ఎరిగి ఉంటే, ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? చదవండి. తండ్రి నీతి స్వరూపుడు యొక్క తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదను, నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. ఎవరో శిష్యుల గురించి చెప్తున్నాడు. వీరు ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన, చాలా జాగ్రత్త ఉండండి, చివరిగా చెప్తున్నాడు, టైం అయిపోయింది. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందును ఉండినట్లును నేను వారి యందు ఉండినట్లు. నీది వెళ్ళిపోయినప్పుడు చేస్తున్న ప్రార్థన ఇది. ఈయన ఇంకా సిలువ వేయబడతాడు, సిలువ వేయబడి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్నప్పుడు చేస్తున్న ప్రార్థన ఏమంటున్నాడు? నేను వారి యందు ఉండినట్లును వారికి నీ నామము తెలియజేసి తిని ఇంకను. అది అడగండి ఎవడైనా అడిగితే. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు అంటున్నారు కదా, వాళ్ళు ఒకడంటున్నారు కదా, మరి ఈ మాట ఏంట్రా యేసుప్రభు అబద్ధికుడా? తెలియజేసి తిని, చదవండి, తెలియజేసి తిని ఇంకనూ తెలియజేసేదనని చెప్పను. వెళ్ళిపోతున్నాడు ఎలా చెప్తాడు మళ్ళీ మనకే? చెప్పగలడా? అందుకే నా నామములో తండ్రి మీ దగ్గర పంపుతున్నాడు. ఆయన నేను చెప్పిన విషయాలే మీకు చెప్తాడు, కానీ ఆయనకు ఆకలి ఉండదు, ఆయనకి నిద్ర రాదు. నాకు ఆకలి ఉంది, నాకు నిద్ర వస్తుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు తెలియజేసి తిని అంటే అయిపోయింది అక్కడతోటి. తెలియజేసేదును అంటే జరగబోయేది, తెలియజేసేది అంటే జరగబోయేది. అదే కదా రాశాడు, నేను వారి యందు ఉండినట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకను తెలియజేసేదనని చెప్పాను. ఇంకను తెలియజేసేదనని చెప్పిన ఎలా చేస్తాడు? ఆత్మరూపుగా. ప్రభువే ఆత్మ, ఆత్మే మనల్ని దారి తప్పకుండా ఇంకా నడిపిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్ర. కాబట్టి ఏమని
చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన బహుమానమనే పిలుపు కొరకు నేను పరిగెత్తుచున్నాను. ఎక్కడికి పరిగెడుతున్నాడు? గురి వద్దకే పరిగెడుతున్నాను. ఆ గురి అయితే నిత్య జీవము. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవుని కుమారుడనియో ఆయన ద్వారా మీకు నిత్య జీవము కలుగుననియో ఈ గ్రంథం రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకున్నాం, వచ్చే వారం కంటిన్యూషన్ చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకి కారణభూతుడా నీ ఏకైక కుమారుడు మా ఏకైక రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ ఆత్మత నింపండి, ఆత్మీయ ఆహారమును అనుగ్రహింపచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. నీ కృపా కనికరములు తోడుగా ఉంచండి ప్రభువా. నీ వెలుగుని సమస్త జనుల మీద ప్రకాశింపజేయండి ప్రభువా. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి